పశ్చిమ సముద్రతీరంలోని ఒక మారుమూల కుగ్రామంలో వృద్ధ దంపతులు నివసిస్తుండేవాళ్లు. తక్కిన కురవతెగ ప్రజల్లాగే నిరుపేదులైన వాళ్లు కష్టజీవనం సాగించేవాళ్లు. వాళ్లకు ఉన్నదల్లా ఒక పాక, గోనచింకి, పాత చాప. రెక్కాడితేగాని డొక్కాడని బతుకే అయినప్పటికీ వాళ్లెంతో తృప్తిగా జీవించేవాళ్లు. వాళ్లకిద్దరు కూతుళ్ళు. ఇద్దరికీ పెళ్ళిళ్ళై అత్తవారిళ్లకు వెళ్ళిపోయారు. అందువల్ల దాపులనున్న కొద్దిపాటి పొలంలో కష్టపడి పనిచేయడం, రెండు పూటలా ఇంత తినడం, ప్రశాంతంగా బతకడం ఇలా సాగుతోంది వాళ్ల జీవితం. బయటి ప్రపంచంతో వాళ్లకెలాంటి సంబంధమూ ఉన్నట్టు కనిపించేది కాదు. వృద్ధురాలొకనాడు పెద్ద ఆలోచనలో పడింది. పెనిమిటితో, మనమిద్దరమ్మాయిలకు పెళ్లిచేసి పంపేశాం కదా, వాళ్ళిప్పుడెలా ఉన్నారో ఏమో, ఒకసారి వెళ్ళి చూసొస్తే బావుంటుంది కదా అన్నది. వృద్ధుడు తలపంకించి, అవును, నాకు వాళ్లను చూడాలనే ఉన్నది. వాళ్లను చూసి ఏడాదయ్యింది. నా మనసులోని మాటే నువ్వు చెప్పావు. రేపే వెళ్ళి పెద్దమ్మాయిని చూసొస్తాను అన్నాడు. మర్నాడు తెల్లవారగానే ఒక అరటిగెలను భుజంమీదికెత్తుకుని గొడుగు పట్టుకుని పెద్దాయన కూతురి వద్దకు కాలినడకనే బయల్దేరాడు. ఆమె 10 మైళ్ల దూరంలోని మరో గ్రామంలో ఉంటోంది. మధ్యాహ్నానికల్లా కూతురిళ్లు చేరుకున్నాడు. ఆమె కూడా తమలాగే దూరంగా విసిరివేసినట్టున్న చిన్న పాకలో ఉంటోంది. ఆయన వెళ్ళినప్పుడు పొయ్యిమీద కుండలో అన్నం ఉడుకుతోంది. గుమ్మడికాయను తరుగుతున్న కూతురు తండ్రిని చూడగానే, రండి నాన్నా అంటూ లేచి ఆప్యాయంగా ఎదురొచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఒకటిగా కూర్చుని గుమ్మడికాయ కూర, వేయించిన మిరపకాయలతో తృప్తిగా అన్నం తిన్నారు. ఆ తర్వాత తండ్రి కొబ్బరిచెట్ల నీడలో పడుకుని కొంతసేపు ఒళ్ళు మరిచి హాయిగా కునుకుతీశాడు. మర్నాడు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఇల్లు చేరిన భర్తను చూడగానే, అమ్మాయి ఎలా ఉంది అని అడిగింది ముసలావిడ ఆతృతగా. చాలా బావుంది, మనలాగే ఎంతో హాయిగా ఉంటోంది అన్నాడు భర్త సంతోషంగా. తమ కూతురు మంచి కుటుంబంలో ఉంటున్నందుకు వృద్ధ దంపతులు ఎంతో సంతోషపడ్డారు. మరో వారం తిరిగేసరికి పెద్దాయనకు చిన్న కూతుర్ని కూడా చూసి రావాలన్న కోరిక కలిగింది. ఆ మాట చెప్పేసరికి భార్య కూడా సంతోషించి ఆయన ప్రయాణానికి ఏర్పాటు చేసింది. ఒకనాటి ఉదయం పెద్దాయన గోనెసంచి నిండుగా లేత కొబ్బరికాయలను తీసుకుని గొడుగు పట్టుకుని బయల్దేరాడు. సాయంకాలానికి కూతురు ఊరు సమీపించిన వృద్ధుడు ఆమె ఉంటున్న ఇల్లేదా గుర్తుపట్టలేకపోయాడు. అక్కడున్నవాళ్లను అడిగితే ఒక పెద్దమనిషి పెద్ద ఇనుపగేట్లతో ఉన్న 2 అంతస్తుల మేడను చూపాడు. దాన్ని చూసి వృద్ధుడు చెప్పరాని ఆశ్చర్యానికి లోనయ్యాడు. అంత పెద్ద మేడను అతడు అంతకు ముందెన్నడూ చూసి ఎరగడు. అంత పెద్ద ఇంట్లో ఉంటూ ఎవరైనా సంతోషంగా ఉండగలరాని అతడు ఊహించలేకపోయాడు. అక్కడ తన కూతురు ఉండే అవకాశం లేదనుకుని వెనుదిరగబోయినవాడల్లా, రండి నాన్నా అన్న పిలుపు విని ఆగిపోయాడు. కూతురు తండ్రిని ఆప్యాయంగా పిలుచుకునిపోయి లోపల సోఫాలో కూర్చోబెట్టింది. అలాంటి సోఫాలను అతడెన్నడూ చూసింది కూడా లేదు గనక ఇబ్బందిగా కూర్చుంటూ, మట్టి అరుగుమీద కూర్చునేంత సుఖం మరెక్కవా రాదు అనుకున్నాడు. వ్యాపారం లాభసాటిగా సాగి తామెలా ధనవంతులైనది వివరిస్తూ కూతురు వంటను పూర్తిచేసింది. నేలమీద అరిటాకు వేసుకుని గుప్పెడు మెతుకులు తిందామనుకుంటున్న అతడికి ఆ వంటలను చూసేసరికి కళ్ళు చెదిరిపోయాయి. బల్లమీద రకరకాల కూరలు, చేపల వేపుళ్ళు, ఆవిరు వెదజల్లే అన్నం, అందమైన పళ్ళాలు చూస్తూ ఉంటే అతనికి నోట మాట రాలేదు. కూతురు అల్లుడు పక్కనే కూర్చుని కొసరి వడ్డిస్తూ తినమని బలవంతపెట్టారు. అతడు ఏమీ తోచక తికమకపడ్డాడు. ఆఖరికి అతడొక చేపముక్కను తీసుకున్నాడు. అన్నంలో చిటికెడు ఉప్పు వేసుకుని కలుపుకుంటూ నంజుకోడానికు మిరపకాయ అడిగాడు. అయినా కూతురు అల్లుడు బలవంత పెట్టడంతో అక్కడి వంటలని కొద్దికొద్దిగా రుచిచూడ్డంతోనే అతడి కడుపు నిండిపోయింది. వెనువెంటనే తూగొచ్చేసింది. పడుకోవాలనిపించి గోనెచింకి పాత ఇమ్మని కూతుర్నడిగాడు. అయితే ఆమె తండ్రిని పడకగదిలోకి తీసుకువెళ్లి పడకమీద పడుకోమని చెప్పి వచ్చేసింది. పడకకు 4 వైపులా ఉన్న స్తంభాలకు దోమతెర కట్టబడి ఉంది. అంతవరకు అలాంటి పడకా దోమతెర చూసి ఎరగని పెడ్డాయన తికమకపడ్డాడు. స్తంభాలమీదికెక్కి పైన ఉన్న దోమతెరమీద పడుకోవాలేమోననుకున్నాడు. చిన్నప్పణ్నుంచి చెట్లెక్కిన అనుభవం ఉన్నందున ఈ మాత్రానికి మళ్లీ కూతుర్ని పిలిచి అడగడమెందుకులే అనుకుని ఒక్క ఊపుతో స్తంభం మీదికి ఎక్కి చూశాడు. తలపంకించి, పడుకోవడానికి రోజూ ఇంత కష్టపడి పైకెక్కాలి పాపం బిడ్డ అనుకున్నాడు కూతుర్ని తలుచుకుంటూ. ఆ తర్వాత పైన నలుచదరంగా ఉన్న దోమతెరమీద పడుకోబోయి ధబీమని తెరతో సహా పడకమీదికి పడిపోయాడు. దెబ్బ తగల్లేదుగాని ఆ శబ్దానికి ఇంటిల్లిపాది పరిగెత్తుకొచ్చి చుట్టూ మోగడంతో కాస్త హడలయ్యాడు. ఆ తర్వాత కూతురికి తను చేసిందంతా వివరించి చెప్పాడు. ఇంట్లో వాళ్లు బలవంతంతో నవ్వు ఆపుకుని ప్రశాంతంగా పడుకోమని చెప్పారు. అయితే అతడు పడకమీద పడుకోనని మొండికెస్సాడు. ఆఖరికి ఒక గోనచింకి పాతను తీసుకుని నేలమీద పరుచుకుని పడుకున్నాడు. తెల్లవారుగానే పళ్ళు తోముకోవాలని వేపపుల్ల కోసం చూశాడు.
అయితే అతడి కూతురు మెత్తటి పళ్లపొడిని చేతిలో పోసింది. అతనికి ఏం చెయ్యాలో తెలియలేదు. నోట్లో వేసుకుని మింగబోయి కక్కుకున్నాడు. తండ్రి దగ్గు చూసి కూతురు పరివెత్తుకొచ్చింది. నానా తంటాలు పడి ముఖం కడుక్కున్న అతడు ఇక ఇక్కడ క్షణం కూడా ఉండలేనంటూ ఇంటికి బయల్దేరాడు. ఇల్లు చేరుతూ గాఢంగా నిట్టూర్చాడు. కూతురి క్షేమం గురించి అడిగింది భార్య. ఏం చెప్పమంటావు? పాపమా ఇంట్లో మన అమ్మాయి పడుతున్న అవస్థలు ఇన్ని అన్నీ కావు. తెల్లవారుగానే ఏదో ఘాటైన పొడి తినాలి. తర్వాత రకరకాల దిక్కుమాలిన తిండ్లన్నీ కడుపునిండా తిని తీరాలి. ఆ తర్వాత రాత్రయిందంటే స్తంభాలమీదికి ఎగబ్రాకిపోయి అదేదో ప్రమాదకరమైన వింత పడకమీద పడుకోవాలి అన్నాడు వివరించి భయంభయంగా. వృద్ధ దంపతులు పడుకున్నారేగాని చిన్న కూతురు అనుభవిస్తున్న ఇక్కట్ల గురించి అమాయకత్వంతో విచారించక ఉండలేకపోయారు.